కబడ్డీ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళకి ఎంత ఇష్టం అని నాకు ఇంకొకసారి మళ్ళీ పరిచయం అయిందనమాట ఈ పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్ తర్వాత. బికాజ్ 2 వీడియోస్ చేసాం, 2 కూడా మ్యాసివ్గా వైరల్ అయిపోయాయి ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఫస్ట్ ఏమో ఆల్మోస్ట్ 1 lakh వ్యూస్. దాని తర్వాత చేసిన వీడియో ఒక టాప్ 3 టీమ్స్ తీసుకుని వాళ్ళ స్టార్టింగ్ 7s గురించి మాట్లాడుతూ నేను కనీసం 250 కమెంట్లు వస్తే నేను నెక్స్ట్ వీడియో చేస్తానంటే, మరి మీ అమ్మ గడుపులు బంధాలని దాను మీ తల్లికి నమస్కారం రా బాబు, ఇది ఎక్కడి ఫైర్ మాసిజం రా బాబు, కొట్టిపరిసారు లైక్లు అంటే 25,000 వ్యూస్ కూడా రాకుండానే 800కి పైగా కమెంట్స్. కొన్ని స్పామ్ కమెంట్స్ ఉన్నాయి అంటే పి ఒక కమెంట్, కే ఒక కమెంట్, ఎల్ ఒక కమెంట్ ఎలా పెట్టుకుంటూ పోయారు. పెట్టిన లైనే 10 సార్లు పెట్టారు. బట్ ఆ ఎఫర్ట్ నచ్చింది నాకు. దాంతో ఈ ఫోర్స్డ్ మీ టు డు ద నెక్స్ట్ వీడియో ఆల్సో. సో హియర్స్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇదే మొదటిసారి అయినా కూడా ఎత్తి సబ్స్క్రైబ్ బటన్ కింద జస్ట్ లిటిల్ బిట్ కింద అక్కడ అది సబ్స్క్రైబ్ కొట్టేశారు అనుకో. బేసిక్గా ఏం లేదు భయ్యా, ఈ లాస్ట్ 28 days to 1 monthలో ఏమిట్రా అంటే దాదాపుగా 10,000 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు మన ఛానల్ స్టంప్ టేల్స్కి. దాంతో నేను ఎడిటర్తో వచ్చిన పెట్టేశా భయ్యా, మనం చేస్తున్న ఎఫర్ట్ నచ్చుతున్నట్టుంది, కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సో నాకేమనిపిస్తుందంటే ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మంత్ అయిపోయే లోపల, అంటే మన ఈ ఆగస్ట్ అయిపోయే లోపల 75,000కి వెళ్ళిపోతారు చూడు అనేసి నేను వాడంటాడు నీ పిచ్చి కానీ భయ్యా అంత లేదు, ఇప్పటికి కూడా 70% మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కమెంట్స్ పెట్టేస్తారు, లైక్స్ వచ్చేస్తాయి, సరే కానీ సబ్స్క్రిప్షన్స్ రావమ్మా అన్నాడు. సరే నీకు నాకు పందెం అన్నావు, చూద్దాం మరి ఎవరు గెలిపిస్తారో మీ చేతుల్లో ఉంది. ఏంటి మీకు వదిలేస్తున్నాను. బేసిక్గా నెక్స్ట్ వీడియో కావాలి, నెక్స్ట్ 3 టీమ్స్ కావాలి అంటే కనుక ఈసారి ఆ కమెంట్స్ ఎలాగో కొట్టిపారేస్తున్నాను మీరు, బాగానే ఉంది, కాస్త లైక్ చేసి షేర్ చేయండి. కొంతమంది ఎక్కువ చూసారనుకోండి, ఆ వ్యూస్ కూడా కాస్త పెరిగాయి అనుకోండి, అటు ఒక 50,000 వ్యూస్ దాకా వెళ్ళింది అనుకోండి, టకటకటగా అనుకుంటూ కొంతమంది చూసి సబ్స్క్రైబ్ చేసే ఛాన్సులు పెరుగుతాయి. సో మీరు ఆ పని చేసి పెడితే నెక్స్ట్ వీడియో మళ్ళీ తూచా తప్పకుండా వచ్చేస్తుంది అనమాట. దీని మొత్తం వీడియోలో ఏం చేసాం, లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. టాప్ 3 టీమ్స్ లాస్ట్ సీజన్లో పాయింట్స్ టేబుల్ చూసుకొని రన్నర్స్ అప్, విన్నర్స్ అండ్ సెకండ్ ప్లేస్ టీమ్ వాళ్ళ గురించి మాట్లాడేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, అకౌంట్ గివ్ సర్వే నంబర్స్ 4, 5, 6 మాట్లాడాలి. మానగా మనం కింద నుంచి వద్దాం. ఇప్పుడు బేసిక్గా 10, 11, 12 మాట్లాడదాం. ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పైన కింద 2 అలా కవర్ చేసుకుంటూ పోతే ఇంట్రెస్ట్ అలా మెయింటైన్ అవుతుంది. దాని తర్వాత దాంట్లో 4, 5, 6 తర్వాత 7, 8, 9 లా చేసుకుంటూ ఫినిష్ చేసేద్దాం. ఇది నా ఐడియా అనమాట. పైగా చాలామంది దీని ముందర వీడియోలో కమెంట్ చేసిన వాళ్ళు ఏంట్రా చెప్పారు అంటే యూ ముంబా గురించి మాట్లాడబోయా, తెలుగు రైడర్స్ గురించి మాట్లాడబోయా అన్నారు. వాళ్ళు ఎక్కడ రావాలని చూస్తే బాటంలో ఉన్నారు. సో 2 విధాలుగా కలిసి వస్తుందని చెప్పేసి అలా ఫిక్స్ చేశాను అనమాట. సో వీ గోనా టాక్ అబౌట్ యూ ముంబా, యూపీ యోధా అండ్ తెలుగు టైటన్స్. స్టార్టింగ్ సెన్స్ గురించి మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇంటు ఇట్. యూ ముంబా విషయం మాట్లాడితే కనుక యూ ముంబా వీళ్ళు ఇనాగరల్ సీజన్ ఛాంపియన్స్ అండ్ ఎప్పుడు కూడా ద వెరీ 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 హెవీ ఆన్ డిఫెన్స్. అద్భుతమైన డిఫెన్స్ సెట్ చేసుకుంటారు వీళ్ళు. ఈసారి కూడా వాళ్ళ కోచ్ గులాం రజా ది ఇరానియర్ అదే పని చేశాడు. గులాం రజా ఉంటే తనతో పాటుగా ఇంకొక ఇరానియన్ ప్లేయర్ ఎవరో కూడా ఉండాల్సిందే. సాధారణంగా మనకి సుల్తాన్ ఫజల్ చూడడం అలవాటు యూ ముంబాలో. తను ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి వదిలేశారు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తర్వాత వీడియోలో వస్తుంది. అయితే ఈ స్టార్టింగ్ 7 ఆర్ టీమ్ గురించి ఆలోచిస్తే కనుక రేటింగ్ యూనిట్ కొంచెం తడబడుతోంది ఏమోనట్టుగా అనిపిస్తోంది. బికాజ్ గతంలో వీళ్ళ దగ్గర మంచి రైడర్స్ కూడా చూసాం మనం. బట్ ఈసారి ఐ డోంట్ రియలీ సీ లాట్ ఆఫ్ రైడర్స్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాకప్ రైడర్స్ కనిపించట్లేదు. కానీ డిఫెన్స్ అయితే మరోసారి సాలిడ్గా ఉంది. బికాజ్ దివ్ గాన్ అండ్ పిక్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డిఫెండర్ ఈ సీజన్ ఆప్షన్లో సునీల్ కుమార్. 1 కోటి కంటే ఎక్కువ ఖర్చు పెట్టి అది తీసుకొచ్చారు. తను రైట్ కవర్లో ఉంటాడు. ఓకే, ఇలా ర్యాండమ్గా వెళ్ళిపోకుండా సరిగ్గా వెళ్ళిపోదాం. సెంటర్లో ఎవరు ఉంటారు, సెంటర్లో యు గాట్ ద టాల్ మంజిత్. గుర్తుందా మంజిత్? పునేరి పట్టణంగా ఆడేవాడు. ఒకప్పుడు పొడుక్కుంటాడు భయ్యా, ఒక 6'3", 6'4" ఉంటాడే ఓ మనిషి. అలా ఆపోజిషన్ కోర్టులోకి వెళ్ళి అలా ముట్టుకొని అలా పడిపోయాడు అనుకో, అంటే అలా వాలిపోయాడు అనుకో, బేసిక్గా మిడ్ లైన్ దాటేస్తాడు అనమాట. అలా తక్కువ చక్కగా పాయింట్ తీసుకొస్తుంటాడు. ఆ మంజిత్ సెంటర్లో ఉంటాడు. నెక్స్ట్ ఇబ్బందులు మొదలవుతాయి. లెఫ్ట్ ఇన్లో ఐ థింక్ ది అదర్ రైడర్ ఇస్ గోయింగ్ టు బీ అమీర్ మొహమ్మద్ జఫర్ దనేష్. లాస్ట్ సీజన్ హీ వాస్ గుడ్. కొన్ని మ్యాచెస్లో సూపర్ 10s కూడా చేయడం. ఈవెన్ ఐ వాస్ దేర్ డూయింగ్ ద కామెంటరీ ఫస్ట్ 1.5 months అక్కడ నేను కూడా చూశాను. సో ఇట్స్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. తను ఇంకా ఉన్నాడు, రిటైన్ చేసుకున్న తను ఉంటాడు. అండ్ రైట్ ఇన్లో మోస్ట్ ప్రాబ్లీ అజిత్ చౌహాన్ ఉంటాడని నాకు అనిపిస్తుంది. తనకి బ్యాకప్గా ఎవరు పెట్టుకున్నారా అంటే ధనశేఖర్ అని ఇంకొక ప్లేయర్ కూడా తీసుకొచ్చారు. సో వీళ్ళు రేడింగ్ త్రయం. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా కనిపించట్లేదు. మంచిత్ లీడర్గా మారాలి, అదే ఒకటే కొంచెం చిన్న క్వశ్చన్ మార్క్గా అనిపిస్తుంది నాకు. మీరేమనుకుంటున్నారు చెప్పాలి ఆఫ్ కోర్స్ కమెంట్స్లో. అండ్ వీళ్ళ తర్వాత లెఫ్ట్ కవర్, రైట్ కవర్, ఈ కవర్ కాంబినేషన్ ఇండియాలో ఓ రాముడు, ఓ భీముడు, ఓ షోలేలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర.
అలా చిక్కడు దొరకడు టైప్లో ఈ లెఫ్ట్ కవర్ రైట్ కవర్ కిరాకమ్మ. లెఫ్ట్లో పర్వేజ్ బైస్వాలు, రైట్ కవర్లో సునీల్ కుమార్, వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఆడబోతున్నారు. సో ఇది ఒక క్రాక్ కాంబినేషన్. వీళ్ళు ఇండియాకు కూడా కలిసి కవర్స్లో ఆడుతూ ఉంటారు. అండ్ ఆ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ సునీల్ కుమార్ అందిస్తాడు. పర్వేజ్ బైస్వాల్ అఫ్ కోర్స్ టైటన్స్ ఫ్యాన్స్కి చాలా సుపరిచితుడే, బట్ ఇప్పుడు ఈసారి యూంబాత్ ఆడబోతున్నారు. సో కవర్ అయితే రాకమ్మ, ఏ మాట కామాట మంచి కవర్స్ ఉండాలి. కబడ్డీలో ఎప్పుడు కూడా వీళ్ళు సాధించుకున్నారు. అలాగే లెఫ్ట్ కార్నర్లో సోంబీర్, వెరీ స్ట్రాంగ్ లెఫ్ట్ కార్నర్. రైట్ కార్నర్లో రింకు, చాలా అనుభవం తన దగ్గర, తను ఆడబోతున్నాడు. ఆర్ అమీన్ అనదర్ ఇరానియన్, వాళ్ళిద్దరు ఒకరు ఆడతారు అనిపిస్తుంది. సో బేసిక్గా ఈ స్టార్టింగ్ 7 ఎవర్రా అంటే కనుక మంజిత్, అమీర్ మొహమ్మద్ జఫర్ దనేష్, అజిత్ చౌహాన్, వీల్ మీ రైడర్స్. దెన్ లెఫ్ట్ కవర్లో పర్వేజ్ బైస్వాల్, రైట్ కవర్లో సునీల్ కుమార్, లెఫ్ట్ కార్నర్లో సోంబీర్ అండ్ రైట్ కార్నర్లో రింకు. ఇది స్టార్టింగ్ 7 ఆఫ్ యూముంబా. ఎలా అనిపిస్తుంది ఈ స్టార్టింగ్ 7 మీకు? స్క్వాడ్ గురించి ఏమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టీమ్ దట్ వి టాక్ అబౌట్ ఈస్ యూపీ యోద్ధా. యూపీ యోద్ధా పర్దీప్ నర్వాల్ని వదిలేశారు ఆప్షన్లో. అంటే మాతో ఆదిరాబాయ్ మరి ఎక్కడికో వెళ్ళిపోయాడు మనిషి టైప్లో అనుకున్నారో, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరం అనుకున్నారో, మొత్తానికి పర్దీప్ నర్వాల్ వదిలేశారు. సో దే హ్యాడ్ టు బ్రింగ్ సంబడి. ఎవరిని తీసుకొచ్చారు? బెంగళూరు బుల్స్లో తోపు రైడర్ అని ఒక రెప్యుటేషన్ సంపాదించేసుకున్న భరత్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు భరత్ బెంగళూరు బుల్స్లోకి వచ్చినప్పుడు వాళ్ళ కోచ్ అని చెప్పారు, ఇగో మావాడు 100 పాయింట్లు కొట్టకపోతే పేరు మార్చేసి, ఆ పేరు మార్చిపారేంటి మీరు అని చెప్పి శబదం చేశారనమాట. ఆయన కొట్టాడు కూడా 100 పాయింట్లు. టాల్ రైడర్ అగైన్, చాలా చురుగ్గా ఉంటాడు, చాలా చలాకీగా ఉంటాడు. తను సెంటర్లో ఉండబోతున్నాడు. తనకి సపోర్ట్గా యు గాట్ గ్రేట్ రైడర్స్. సురేందర్ గిల్ ఫెంటాస్టిక్ రైడర్ తను యూపీ యోద్ధాకి. అలాగే భవానీ రాజ్పూత్. వీళ్ళు ముగ్గురు త్రయం ఏదైతే ఉందో, యూముంబాకి ఏదైతే ఎక్స్పీరియన్స్ కాస్త తక్కువ అనిపించిందో, ఈ ముగ్గురులో కూడా పాయింట్స్ సంపాదించే అనుభవం ఉంది, స్కిల్ ఉంది. ఒకళ్ళు పొరపాటు, ఫర్ ఎగ్జాంపుల్ భరత్ కనుక ట్యాకిల్ అయ్యి బయటికి వెళ్ళి కూర్చుంటే రివైవ్ చేసే సత్తా సురేందర్కి ఉంది, భవానీ రాజ్పూత్కి ఉంది. సో ఇట్ లుక్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. అండ్ వీళ్ళకి సపోర్టింగ్గా లెఫ్ట్ కవర్లో వి గాట్ మహేందర్ సింగ్, సాలిడ్ కవర్ డిఫెండర్. రైట్ కవర్లో ఆషు సింగ్ ఆర్ ఇంకొక ఇరానియన్ మొహమ్మద్ రేజా ఖబోర్ దర్హాన్గి. కొంచెం కష్టం ఉంది పలకడం, ఇంకో ఇరానియన్. సో బేసిక్గా రైట్ కవర్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్ కవర్ ఇస్ స్ట్రాంగర్ ఇస్ వాట్ ఐ ఫీల్. రైట్ కవర్లో కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది, ఎక్కువ అనుభవం లేదని అనిపిస్తుంది. లెఫ్ట్ కార్నర్లో సుమిత్, అగైన్ ఎక్స్పీరియన్స్డ్. రైట్ కార్నర్లో సాహుల్ కుమార్. సో కార్నర్ కాంబినేషన్ బాగానే ఉంది ఫర్ యూపీ యోద్ధా. కవర్ కాంబినేషన్లో మహేందర్ ఇస్ స్ట్రాంగ్, కాకపోతే రైట్ కవర్ కొంచెం వీక్గా ఏమన్నా మారుతా చూసుకోవాలి. రైడర్స్ ముగ్గురు సాలిడ్గా ఉన్నారు బాస్. సో జస్వీర్ సింగ్ కూడా ఏమన్నారంటే, మాకు మంచి కాంబినేషన్ ఆఫ్ ఆ యూత్ ఎక్స్పీరియన్స్ రెండు కావాల్సి ఉంటుంది, అది మాకు దొరికింది, వీఆర్ హ్యాపీ విత్ ది ఆప్షన్ రిజల్ట్స్ అని చెప్పారు తను. సో స్టార్టింగ్ 7 మరోసారి ఏమిటంటే భరత్, సురేందర్ గిల్, భవానీ రాజ్పూత్ మీ రైడర్స్గా. లెఫ్ట్ కవర్లో మహేందర్ సింగ్, రైట్ కవర్లో ఆషు సింగ్, లెఫ్ట్ కార్నర్లో సుమిత్, రైట్ కార్నర్లో సాహుల్ కుమార్. లిక్ గుడ్ సైడ్. వీళ్ళు బహుశా బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉండకపోవచ్చు, వాళ్ళు పైకి వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. లుకింగ్ అట్ ది మంచి కాంబినేషన్ సెట్ అయిందిగా, భరత్ కూడా ఆడాడుగా, దాంతో ఐ థింక్ పాయింట్స్ ఎక్కువ సంపాదిస్తారు. రైట్ కవర్ ఒకటి షార్ట్ చేసుకుంటే ఐ థింక్ దిల్ డూ డీసెంట్లీ వెల్, టాప్ 6లో ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది నాకు. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ టీమ్. లాస్ట్ సీజన్లో చివరి ఉన్నది ఎవరు? తెలుగు టైటన్స్. ఆ గుండె బతకాలరా అని చెప్పారు మన వీడియోలో, గుర్తుందా? ఎందుకంటే ఫ్యాన్స్ తెలుగు టైటన్స్ ఎలా అన్నా సరే చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ తెలుగు టైటన్స్ మ్యాచ్ లేకపోయినా కూడా పీకేఎల్ చూస్తారు, ఎందుకంటే కబడ్డీ అంటే అంత ప్రాణం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో అయినా కబడ్డీ ఆడి ఉండాలి, అవునా కదా? పాయింటే కదా? కాలేజ్లోనే ఆడి ఉండాలి, లేదా ఇంటి వెనకాలైనా ఆడి ఉండాలి, ఊరిలో ఎస్పెషల్లీ. లేదు మన సినిమాలు చూసినా కూడా, మన మహేష్ బాబు సినిమా చూసినా, ఒక్కడు చూసినా కూడా దానిలో కబడ్డీ వేస్టే. భీమిలి కబడ్డీ జట్టు చూసినా మన నాని సినిమా, దాంట్లో కూడా కబడ్డీ వేస్ట్. ఇట్లా మనకి ఈ కబడ్డీ అన్న ఇన్ఫ్లుయెన్స్ సినిమాస్లో, సొంత జీవితాల్లో చాలా ఉంది. కాబట్టి ఐ థింక్ కబడ్డీని చాలా ఇష్టపడుతూ, చాలా ప్రేమిస్తున్నారు తెలుగు వాళ్ళు. సో టైటన్స్ టీం అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోయినా కూడా బాగా సపోర్ట్ చేస్తారు, బ్యాక్ చేస్తారు. లాస్ట్ సీజన్లో 2.675 కోట్లంతా ఖర్చు పెట్టి పవన్ శరావత్ని తీసుకొచ్చారు. అబ్బో అని ఆప్షన్లో అనుకున్నారు పాపం టీం వాళ్ళు. వర్కౌట్ కాలేదు, ఎందుకంటే డబ్బులంతా ఒక మనిషిని పెట్టేసరికి తనకి సపోర్టింగ్ లీడర్స్ లేదు, డిఫెన్సు లేదు. ఏం జరిగింది? చివరిన మిగిలావు. వుడెన్ స్పూన్ దొరికింది. లాస్ట్ అంటే వుడెన్ స్పూన్ అంటారు, అది దొరికింది అనమాట. సో దాని నుంచి బయటపడడానికి టీంని ఇంప్రూవ్ చేసుకోవాలని వాళ్ళకి అర్థమైంది. సో రిలీజ్ చేశారు పవన్ శరావత్, తిరిగి మళ్ళీ సొంతం చేసుకున్నారు 1.7 crores. సో దాంతో పాటుగా మిగతా ప్లేయర్స్ని కూడా ఎంపిక చేసే ప్రయత్నం చేశారు. తోపు స్క్వాడ్ కాదు, ఒప్పేసుకోవాలి, తోపు స్క్వాడ్ కాదు. పునేరి పల్టన్ చూస్తే షేక్ సీతారాం అనిపిస్తుందో అలాంటి స్క్వాడ్ కాదు, బట్ అయినా కూడా ఇట్స్ మచ్ బెటర్ దాన్ లాస్ట్ సీజన్స్. గత 2-3 సీజన్స్కి ఏదైతే బాధ ఎదుర్కొంటున్నారు టైటన్స్ ఫ్యాన్స్, బహుశా అంత బాధ పడకపోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ నుంచి వాళ్ళ CEO కూడా చెప్పడం విన్నాం మనం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో, వీడియోలో. అలాగే వాళ్ళ కోచ్ కృష్ణ కుమార్ గారు, తను ఎవరైతే కొత్తగా వచ్చారో తను కూడా కాస్త కాన్ఫిడెన్స్ అందిస్తున్నారు. లేదు సార్ బాగా ఆడుతాం, తనకి చాలా మంచి అనుభవం ఉంది. చాలా మంది టైటన్స్ ఫ్యాన్స్ ఈ ఆక్సిజన్ ఏమన్నారంటే,
మొత్తం అంతా ఢిల్లీ ప్లేయర్లు దింపారు కానీ కోచ్ కూడా అక్కడి నుంచే కదా, మరి ఆబ్వియస్లీ దింపుతారు. ఇప్పుడు రాజు ఎటు వెళ్తే తన వెనకాల ప్రజలు కూడా ఎటు వెళ్తారు కదా, అలాగే కోచ్ ఎక్కడికి వెళ్తే ప్లేయర్లు కూడా కాస్త తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అది చేశారు. సో ఎవరు, లెట్స్ టాక్ అబౌట్ ది రైడర్స్ ఫస్ట్. సెంటర్లో పవన్ సెరావత్ మంచి ఆల్రౌండర్ కూడా, కొన్నిసార్లు ఇన్లో కూడా అంటే లెఫ్ట్ రైట్ ఆడుతుంటాడు, బికాజ్ యాక్టివ్ చేయడం తనకు చాలా ఇష్టం. కొన్నిసార్లు ఎక్కువగా చేసి అనవసరంగా బయట కూడా వెళ్ళిపోతుంటాడు. లాస్ట్ సీజన్ జరిగింది అది, చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో. లెఫ్ట్ ఇన్లో మంజీత్ ఉన్నాడు. ఈ మంజీత్ అంటే పొడుగు మంజీత్ కాదా, పొడుగు మంజీత్ యూంబాలో ఉన్నాడు. ఈ మంజీత్ వేరే, హీఈస్ డిఫరెంట్, నాట్ దట్ దిస్, వేరే డిఫరెంట్. రైట్ ఇన్లో విజయ్ మాలిక్, ఒకప్పుడు ఢిల్లీలో చూసుంటారు, తర్వాత అఫ్కోర్స్ వేరే టీం కూడా వెళ్ళాడు, ఇప్పుడు చివరికి టైటన్స్కి వచ్చున్నాడు. ఐఎమ్ షూర్ ఇక్కడ కోచ్ అభిప్రాయం, కోచ్ కాస్త ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుంది తీసుకోవడంలో. సో ఇక్కడ పవన్ సెరావత్కి లాస్ట్ సీజన్ అంటే యంగ్ ప్లేయర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. మన ప్రఫుల్ జవారి వీళ్ళపైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. రజనీష్ పైన ఎక్కువ ఆడలేదు. రజనీష్ కూడా రివైవ్ చేయడానికి పవన్ సెరావత్ జరగలేదు ఎక్కువగా. జరిగినప్పుడు గెలిచాం, జరగనప్పుడు విచ్ ఇస్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 70-80% ఓడిపోతూ వచ్చారు అనమాట. అది కొంచెం సెట్ చేసే ప్రయత్నం ఇక్కడ మంజిత్ని, విజయ్ మాలిక్ని పెట్టి. సో ఈ ముగ్గురు త్రయం ఏదైతే ఉందో హోప్ఫుల్లీ ఇట్స్ గోయింగ్ టు బి బెటర్ దెన్ లాస్ట్ సీజన్. తర్వాత లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్, వెరీ స్ట్రాంగ్ కవర్ అని చెప్పేసి ఒక రెప్యుటేషన్ తనకు ఉంది లెఫ్ట్లో తను. రైట్ కవర్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, సాగర్ అని ఒక కుర్రాన్ని తీసుకున్నారు. అలాగే మిలాద్ జబ్బారీ ఇస్ అన్ ఆల్రౌండర్, అగైన్ ఇరానియన్. సో తనని రైట్ కవర్లో ఆడిస్తే సాగర్ లెఫ్ట్లో ఆడుతుండే, బట్ రైట్లో ఆడించాల్సిన అవసరం వస్తుందేమో అని నాకు అనిపిస్తోంది. సో చూడాలి ఇక్కడ. రైట్ కార్నర్లో 70 లక్షలు పెట్టి క్రిషన్ హుడాని తీసుకొచ్చారు. సో తను రైట్ కార్నర్ చాలా తక్కువ మంది దొరుకుతారు బేసిక్గా, స్పెషలిస్ట్స్. లెఫ్ట్ కార్నర్ చాలా మంది ఉంటారు, రైట్ కార్నర్ చాలా తక్కువ మంది ఉంటారు, కాబట్టి క్రిషన్ హుడాని తెచ్చుకున్నారు. తను అక్కడే ఆడతాడు, విచ్ మీన్స్ దట్ లెఫ్ట్ కార్నర్లో యు గాట్ అంకిత్, రైట్. దీంతో జరిగింది ఏమిటంటే శంకర్ గదయ్ నీకు ప్లేయర్ ఉన్నాడు. ఈ శంకర్ గదయ్ ఎక్కడ ఫిట్ చేయాలి అంటే సాధారణంగా తను కూడా కార్నర్లో, రైట్ కార్నర్లో ఆడుతాడు. బట్ రైట్ కార్నర్లో క్రిషన్ హుడా వచ్చేసిన తర్వాత మరి మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు శంకర్ గదయ్ రైట్ కవర్కి మూవ్ చేస్తారేమో నాకు అనిపిస్తుంది. దిస్ ఇస్ మై వ్యూ, ఐ కుడ్ బి టోటలీ రాంగ్. మీరేమనుకుంటే మీరు కూడా చెప్పొచ్చు. సో బేసిక్గా రైట్ కవర్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఇన్ఫ్యాక్ట్, సాగర్, మిలాద్ జబారీ అండ్ శంకర్ గదయ్. గుడ్ ఆప్షన్స్ టు హ్యావ్. లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్, తనకంటూ ఆప్షన్ బ్యాకప్కి న్యూ యంగ్ ప్లేయర్స్లో ఉన్నారు, బట్ పేరున్న ప్లేయర్స్ అయితే లేరు. లెఫ్ట్ ఇన్లో 2 ఉన్నారు ఆప్షన్స్ రైడర్స్లో. ఎవరు, మన మంజిత్తో పాటు ప్రఫుల్ జవారీ, హూ డిడ్ రియలీ వెల్, ఒక యంగ్ ప్లేయర్గా వచ్చి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్. సో తను కూడా ఫీచర్ అవుతున్నాడు కాబట్టి ఇట్స్ గ్రేట్ ఫర్ టైటన్స్. సో ఓవరాల్గా కొంచెం బ్యాకప్స్ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. పవన్ సెరావత్ ఎట్ సెంటర్, లెఫ్ట్ ఇన్లో ఐ థింక్ దట్ స్టార్ట్ విత్ మంజిత్, రైట్ ఇన్లో దట్ స్టార్ట్ విత్ విజయ్ మాలిక్ ఫర్ షూర్. లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్, రైట్ కవర్లో సాగర్తో వెళ్తారేమో అని అనుకుంటున్నాను, ఆర్ శంకర్ గదయ్. సాగర్ ఇస్ వాట్ ఐ ఫీల్ వుడ్ బి ద ఫస్ట్ వన్ స్టార్టింగ్ 7లో. లెఫ్ట్ కార్నర్లో అంకిత్, రైట్ కార్నర్లో క్రిషన్ హుడా. ఇదనమాట. దీంతో మన క్రిషన్ కుమార్ మన కోచ్ గారు అయితే చాలా హ్యాపీ అమ్మ. ఐ ఈజ్ వెరీ హ్యాపీ. లైక్ నాకు కావాల్సిన టీం దొరికింది, మేము తప్పకుండా బాగా చేస్తాం, పవన్ కావాలంటే పవన్ వచ్చాడు, ఇదే మాకు కావాల్సింది అన్నారు. ఇప్పుడు ఏమిట్రా అంటే ఈ బాటమ్ అంటే 12th పొజిషన్ నుంచి అక్కడ ఉండకుండా కాస్త ఫస్ట్ 6th పొజిషన్కి వస్తే ఆ ప్లే ఆఫ్స్కి వెళ్ళినా కూడా అసలు టైటన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటే మీకు అర్థం కావట్లేదు, అవునా కదా? ఆ బాటంలో లేకపోతే సార్ అంటే ఇప్పుడు లీగ్ సీజన్ మొత్తం అంతా కూడా నడుస్తున్నప్పుడు ఇంక అయిపోయిందిరా టైటన్స్, గెలిచిన ప్రయోజనం లేదురా అన్న పరిస్థితికి రాకుండా అట్లీస్ట్ ఇఫ్ దే కీప్ ఎవ్రీబడి ఇంట్రెస్టెడ్ త్రూఅవుట్ ద రౌండ్ రాబిన్ ఫేజ్, లీగ్ ఫేజ్, అది కూడా పెద్ద అచీవ్మెంటే. దాని తర్వాత సరే ఇంకా ముందుకు వెళ్తారా, నథింగ్ లైక్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ తెలుగు టైటన్స్ లుక్స్ లైక్. స్క్వాడ్ ఇస్ నాట్ తోపహా కాదు, బట్ స్టిల్ ఇట్స్ బెటర్ దాన్ లాస్ట్ సీజన్, విచ్ టెల్స్ మీ దట్ 12th కాకుండా కొంచెం పైన ఫినిష్ ఛాన్స్ అనమాట. అది విషయం బాసు. యూఎంఐ అయిపోయింది, యూపీఎత్ అయిపోయింది, తెలుగు టైటన్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో కావాలి అంటే గనక మనకి 250 మీరు చాలా ఈజీగా ఇలా రుజువుగా కొట్టిపారేస్తున్నారు. 500 కమెంట్లు కావాలి, దాని తోడుగా 5,000 లైక్స్ కావాలి. అట్లీస్ట్ ఆ 10% ఒక 0 తీసేసినా కూడా 5,000 లైక్స్, 500 కమెంట్స్ వస్తే గనక దీని తర్వాత సంబంధించిన 3 టీమ్స్కి వీడియో మేము తీసుకొస్తాం. మీరు ఆ పనిలో ఉండండి, నేను రీసెర్చ్ పనిలో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చూపిస్తున్న ప్రేమకి వీఆర్ వెరీ 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 రుణపడి ఉంటాం. వీఆర్ వెరీ హంబుల్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అలాగే ఒక లైక్ షేర్ చేయండి బాసు. లైక్ చేసి షేర్ కూడా చేశారనుకోండి, కొంతమంది దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు చూస్తే యూట్యూబ్ అనుకుంటుంది ఇదేదో బాగుందని చెప్పి ఆర్గానిక్గా రీచ్ పెంచుతుంది యూట్యూబ్, ఎక్కువ మందికి చూపిస్తుంది, శాంపుల్ సైజ్ పెరుగుతుంది. సో ఆ క్లిక్ చేసే వాళ్ళు పెరిగే అవకాశం ఉంది, దాంతో కొత్త వ్యూవర్స్ రావచ్చు. ఆ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే విల్ బి రియలీ హ్యాపీ అబౌట్ దాట్. ఆ పని చేసి పెట్టండి. ఆ 75,000 స్టార్ట్ అని చెప్పింది కదా, జరిగిపోతే ఈ మత్తులో మా అసలు మీ మన నుంచి తోపులు లేరమ్మా, ఫిక్స్ నేనైతే. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవా మరి, ఏమమ్మా, ఆడియోస్ అమిగో.